హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ సాయి కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మన టాపిక్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ చదివే వాళ్ళ కోసం చేయడం జరుగుతుంది. ఈరోజు మనం బాటనీ ఫోర్త్ సెమిస్టర్లలో మీకు రేపు జరగబోయే ఎగ్జామ్లలో ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. రైట్, ఓకే. బాటనీ తర్వాత జువాలజీ, కెమిస్ట్రీ, ఈ మిగిలిన 2 వీడియోస్ కూడా ఫాస్ట్గానే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ వచ్చింది. మీకు శాతవన వాళ్ళకి ఇంకొక 8 డేస్ ఏమో టైం ఉంది. కేయూ వాళ్ళకి ఇంకా 4-5 డేస్ ఏమో ఉంది. మ్యాక్సిమం ఒక 1 డేలో పెట్టేస్తాను. రైట్, ఇక ఏమాత్రం ఆలోచించకుండా క్లాస్లోకి వెళ్దాం. రైట్, ప్రీవియస్ మన 6th సెమిస్టర్ వాళ్ళకి చెప్పినట్టుగానే మీకు చెప్తున్నాను. స్లైడ్స్లలో ఎక్కడ కూడా నేను యూనిట్ని మెన్షన్ చేయలేదు, బట్ నేను ఏ క్వశ్చన్ ఏ యూనిట్తో క్లారిటీ ఇస్తాను. అండ్ అలాగే తెలుగులో రాసే వాళ్ళకి నేను క్వశ్చన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమం ప్రతి క్వశ్చన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి, మీ మెటీరియల్లో నోట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద వేరియస్ మోడల్స్ ఆఫ్ మోడల్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ సెల్ మెంబ్రేన్. దీనిలో 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ప్లాస్మా మెంబ్రేన్, సెల్ మెంబ్రేన్. రైట్, నేను మెట్ చేశాను ఈ క్వశ్చన్స్. ఇక్కడ ప్లాస్మా మెంబ్రేన్ యొక్క విధులను తెలపండి, నిర్మాణాన్ని వర్ణించి విధులను తెలపండి. అలాగే సెల్ మెంబ్రేన్, కణత్వచం. ప్లాస్మా మెంబ్రేన్ అంటే ప్లాస్మా త్వచం అండి. సెల్ మెంబ్రేన్ అంటే కణత్వచం. ఓకే, ప్లాస్మా త్వచం యొక్క నిర్మాణాన్ని వర్ణించి దాని విధులను తెలపండి. అలాగే ప్లాస్మా త్వచం యొక్క రకాలను తెలపండి. అలాగే కణత్వచం యొక్క విధులను తెలపండి, లేదా కణత్వచం యొక్క రకాలను తెలపండి. కణత్వచం యొక్క రకాలను తెలిపి కణత్వచం యొక్క విధులను తెలపండి. రెండింటి నుంచి మ్యాక్సిమం ప్లాస్మా త్వచం చాలా ఇంపార్టెంట్. ప్లాస్మా మెంబ్రేన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ మిస్ అయితే సెల్ మెంబ్రేన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ సెమీ ఆటోనమస్ నేచర్ ఆఫ్ మైటోకాండ్రియా. సింపుల్గా చెప్పాలంటే మైటోకాండ్రియా నిర్మాణాన్ని వివరించి, మైటోకాండ్రియాని మనం పవర్ ఆఫ్ సెల్ అంటాం కదా, కణశక్తి కర్మాగారం అని, దాని గురించి రాయండి. మైటోకాండ్రియా గురించి రాయండి ఓవరాల్గా చెప్పాలంటే. థర్డ్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ, రైట్ అబౌట్ ఇట్స్ ఫంక్షన్స్. ఇది మ్యాక్సిమం ఇది రిపీటెడ్ క్వశ్చన్ అండి, చాలాసార్లు వచ్చింది. డిఎన్ఏ నిర్మాణాన్ని వర్ణించి దాని విధులను తెలపండి. డిఎన్ఏ నిర్మాణాన్ని వర్ణించి దాని విధులను తెలపండి. ఇందులో ఇచ్చిన ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్. వాట్ ఆర్ స్పెషల్ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అండ్ డిస్క్రైబ్ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్. స్పెషల్ క్రోమోజోమ్ అంటే ప్రత్యేక క్రోమోజోమ్లు అనగానేమి, అవి ఎన్ని రకాలు, వాటి గురించి తెలపండి. ప్రత్యేక క్రోమోజోమ్లు అనగానేమి, అవి ఎన్ని రకాలు, వాటి గురించి తెలపండి. ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి క్వశ్చన్ రేపు మీరు రాయబోయే ఎగ్జామ్లు వస్తాయని. చాలా ఇప్పుడు కేయూ వాళ్ళకైతే, ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ వాళ్ళకైతే ఒకవేళ లాంగ్ క్వశ్చన్కి రాలేదు, మరి ఏంటంటే షార్ట్ ఆన్సర్కి వస్తుంది. మీకు 10 మార్క్స్ ఉన్నాయి కదా షార్ట్ ఆన్సర్, దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ క్రోమోజోమ్లల్లో ఏదో ఒకటి ఇస్తారు. ల్యాంప్రెస్ క్రోమోజోమ్స్ కానీ, పాలిటిన్ క్రోమోజోమ్ కానీ, బీటా క్రోమోజోమ్ కానీ ఉన్నాయి కదా, 3-4 క్రోమోజోమ్స్. ఏదైనా ఒకటి లాంగ్ షార్ట్ ఆన్సర్స్కి ఇవ్వచ్చు, ఏదో ఒక రూపంలో వస్తుంది. శాతవాహన వాళ్ళకైతే ఇప్పుడు ఓన్లీ ఎస్ఎస్ఏ రాయాలి. కేయూ వాళ్ళకి, ఓయూ వాళ్ళకి షార్ట్ ఆన్సర్స్ రాయాలిగా, షార్ట్ ఆన్సర్స్లో రావచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ. డిఫైన్ అండ్ డిస్క్రైబ్ మైటోసిస్, డిఫైన్ అండ్ డిస్క్రైబ్ మియాసిస్. మైటోసిస్ సమవిభజన గురించి తెలపండి. మియాసిస్ క్షయకరణ విభజన గురించి తెలపండి. ఖచ్చితంగా వస్తుంది, ఇలా రెండిట్లకి వెళ్ళేదని ఒకటి. దీంతో మనకు ఫస్ట్ యూనిట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ యూనిట్, డిస్క్రైబ్ మెండల్స్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్. మెండల్స్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్, మెండల్స్ యొక్క అనువంశిక సూత్రాలను తెలపండి. ఓకే, మెండల్ యొక్క అనువంశికత సూత్రాలను తెలపండి. వాట్ ఈజ్ లింకేజ్, డిస్కస్ అబౌట్ కప్లింగ్ అండ్ రిపల్షన్. లింకేజ్ అంటే అనుసంధానం, సహలగ్నత. ఇవి కొంచెం నాకు ఈ వర్డ్ కొంచెం డౌట్ ఉంది. మీ మెటీరియల్ చూసుకోండి, ఎందుకంటే మీకు తెలుగులో ఇచ్చిన వాళ్ళకు కూడా బ్రాకెట్లో లింకేజ్ అని ఇస్తాడు.
మీరు ఒకసారి చూడండి మెటీరియల్లో సహలగ్నత అని ఉంటుందా అనుసంధానం ఉంటుందా కొంచెం డౌట్ ఉంది ఇది. కప్లింగ్ అండ్ రిపల్షన్ అంటే పారగతి వినిమయం, వీటి గురించి రాయండి. ఓకే. నెక్స్ట్ 9th క్వశ్చన్, వాట్ ఈస్ క్రాసింగ్ ఓవర్, డిస్కస్ అబౌట్ ఇట్. క్రాసింగ్ ఓవర్ అనగానేమి, వాటి గురించి తెలపండి. సేమ్ అలాగే ఉంటుంది. డిఫైన్ అండ్ డిస్క్రైబ్ మ్యూటేషన్స్. మ్యూటేషన్స్ అంటే ఉత్పరివర్తనాలు. ఉత్పరివర్తనాలు గురించి తెలపండి. కొంచెం పెద్ద చేస్తే కానీ గ్యారంటీ వచ్చే ఛాన్స్ ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్, చదవండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ అబౌట్ మాస్ ఫ్లో ఆఫ్ ప్రెషర్ ఫ్లో హైపోథీసిస్. రైట్ అబౌట్ మాస్ ఫ్లో ఆర్ ప్రెషర్ ఫ్లో హైపోథీసిస్. ఈ ఒక్క క్వశ్చన్ నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ పెడతాను తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్గా. 12th క్వశ్చన్, వాట్ ఈజ్ ట్రాన్స్పిరేషన్. డిస్కస్ ద మెకానిజం ఇన్ స్టోమటల్ మూమెంట్. ట్రాన్స్పిరేషన్ అంటే బాష్పోత్సేకం అనగానేమి. అలాగే ఇక్కడ ఒక్క నిమిషం రైట్, ఇక్కడ బాష్పోత్సేకం అనగానేమి పత్రరంధ్రాల చలన యాంత్రికమును వివరింపు. డిస్కస్ ద మెకానిజం ఆఫ్ స్టోమటల్ మూమెంట్ అంటే పత్రరంధ్రాల చలన యాంత్రికను వివరింపము. ఒక 5 ఉంటాయి, 5 హెడ్డింగ్స్ ఉంటాయి మెయిన్. అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్, చదవండి. నెక్స్ట్ 13th క్వశ్చన్, వాట్ ఈజ్ మినరల్ న్యూట్రిషన్. రైట్ అబౌట్ మైక్రోన్యూట్రియన్స్ అండ్ మైక్రోన్యూట్రియన్స్. ఇవి రెండు డిఫరెంట్ క్వశ్చన్, కాకపోతే కాన్సెప్ట్ ఒకటే ఉందని చెప్పి నేను మెర్జ్ చేశాను. వాట్ ఈజ్ మినరల్ న్యూట్రిషన్ అంటే ఖనిజ పోషణ అనగానేమి. రైట్ అబౌట్ మ్యాక్రోన్యూట్రియన్స్ అంటే సూక్ష్మ పోషక మూలకాల గురించి మ్యాక్రో అంటే స్థూల, మైక్రో అంటే సూక్ష్మ. ఓకే. మ్యాక్రోన్యూట్రియన్స్ అంటే స్థూల పోషక మూలకాల గురించి తెలపండి. మైక్రోన్యూట్రియన్స్ అంటే సూక్ష్మ పోషక మూలకాల గురించి తెలపండి. రెండు ఇంపార్టెంట్. డిఫైన్ ఎంజైమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఎంజైమ్ యాక్షన్. ఎంజైమ్ చర్యలను ఇక్కడ ఎంజైమ్స్ గురించి అండి. ఎంజైమ్ చర్యలను గురించి రాయండి. ఓకే. వాట్ ఈస్ ఫోటోఫాస్ఫోరిలేషన్. రైట్ అబౌట్ సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఫోటోఫాస్ఫోరిలేషన్. రైట్ అబౌట్ సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్. సైక్లిక్ అంటే వలయ, నాన్ సైక్లిక్ అంటే వలయం లేకుండా ఫోటోఫాస్ఫోరిలేషన్. ఇందులో ఏమేమి ఉంటాయో ఆ స్టేజెస్ రాయాలి. నెక్స్ట్ ఫైటో హార్మోన్స్. చిన్న అని చెప్పేసి చిన్న క్వశ్చన్ అనుకోకండి. ఫైటో హార్మోన్స్ అంటే రైట్, మన ఇక్కడ వాట్ ఆర్ ఫైటో హార్మోన్స్. ఫైటో హార్మోన్స్ అనగానేమి, దీంట్లో మళ్ళా 2 సపరేట్ ఉంటాయి. ఏంటి అంటే అవి ఫైటో హార్మోన్స్లలో ఏంటి, గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్ అని ఒకటి ఉంటుంది. మంచిగానండి ఇక్కడ గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్ అండ్ నెక్స్ట్ గ్రోత్ రెసిస్టెన్స్ హార్మోన్. 2 రకాల హార్మోన్స్ ఉంటాయి ఫైటో హార్మోన్స్లో. రెండింటికి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది మీకైతే. రైట్ అబౌట్ గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్ అంటే వృద్ధి హార్మోన్. తెలుగు మీడియం వాళ్ళకైతే వృద్ధి హార్మోన్ల గురించి రాయండి. రైట్ అబౌట్ గ్రోత్ రెసిస్టెన్స్ హార్మోన్ అంటే వృద్ధి నిరోధక హార్మోన్ల గురించి రాయండి. ఫైటో హార్మోన్ అంటే ఏంటో తెలిపి వృద్ధి హార్మోన్ల గురించి ఇస్తే వృద్ధి హార్మోన్ల గురించి రాయాలి. అంటే ఏంటి, ప్రమోటింగ్ హార్మోన్స్ గురించి ఇస్తే ప్రమోటింగ్ హార్మోన్స్ గురించి, రెసిస్టెన్స్ హార్మోన్ గురించి లేక డిమోటింగ్ హార్మోన్ గురించి ఇస్తే వాటి గురించి రాయాలి. రైట్, ఏదైనా ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, వాట్ ఈజ్ నైట్రోజన్ ఫిక్సేషన్. రైట్ అబౌట్ బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఇంక్లూడింగ్ నోడల్ ఫార్మేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నత్రజని స్థాపన అనగానేమి. సజీవ నత్రజన స్థాపన గురించి వివరించండి. ఇక్కడ దగ్గర ఎలా వేరు బుడిపెలు అభివృద్ధి జరిగే వరకు. ఇక్కడ నత్రజని స్థాపన అనగానేమి రాసి, సజీవ నత్రజని స్థాపన గురించి కూడా రాసి వేరు బుడిపెల అభివృద్ధి వరకు రాయాలి. వేరు బుడిపెల అభివృద్ధి వరకు రాయాలి. ఓకే. నోడల్ ఫార్మేషన్ అంటే వేరు బుడిపై అభివృద్ధి. రైట్ అబౌట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఇన్ రెస్పిరేషన్ అండ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. రైట్, తెలుగు మీడియం వాళ్ళకి శ్వాసక్రియలో ఎలక్ట్రాన్ రవాణా ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ గురించి వ్రాయండి. మళ్ళీ చెప్తున్నాను, శ్వాసక్రియలో ఎలక్ట్రాన్ రవాణా ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ గురించి వ్రాయండి. ఓకే. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, క్రెబ్స్ సైకిల్.
దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, బరాబర్ వస్తుంది ఈ క్వశ్చన్. క్రెబ్స్ సైకిల్ గురించి రండి. రైట్ అబౌట్ క్రెబ్స్ సైకిల్. రైట్ అబౌట్ క్రెబ్స్ సైకిల్, ఎక్స్ప్లెయిన్ లేదా ఇట్స్ ఇంపార్టెన్స్, దాని గురించి రాయొచ్చు. ప్రాముఖ్యత గురించి కూడా తెలుపని అని కూడా చేయొచ్చు. క్రెబ్స్ సైకిల్, ఇక్కడ క్రెబ్స్ సైకిల్ అన్న ఇంకా దీనికి పేర్లు ఉంటాయి. ఇక్కడ క్రెబ్స్ సైకిల్స్ అన్న ఒకటే, మళ్ళీ ఇంకా సిట్రిక్ సైకిల్ అన్న ఒకటి. ఎట్లా అడుగుతారంటే క్రెబ్స్ సైకిల్ అడగచ్చు, సిట్రిక్ యాసిడ్ సైకిల్ అడగచ్చు, ఆర్గానిక్ యాసిడ్ సైకిల్ అడగచ్చు. తెలుగు మీడియం వాళ్ళకైతే క్రెబ్స్ వలయం, సిట్రిక్ ఆమ్ల వలయం, మన కర్బన ఆమ్ల వలయం. ఆర్గానిక్ అంటే మన ఆర్గానిక్ అంటాం కదా నార్మల్గా, కర్బన ఆమ్ల వలయం ఎట్లన్నా కూడా అడగచ్చు. సేంద్రియ ఆమ్ల వలయం. ఆర్గానిక్ అంటే సేంద్రియ ఆమ్ల వలయం, ఎలాగైనా అడగచ్చు. దీంతో మనకు ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. మీకు ఎవరికైనా తెలుగు మీడియం వాళ్ళకి క్వశ్చన్ ఏదైనా క్లారిటీగా అర్థం కాకుంటే కామెంట్ సెక్షన్లో రాయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇది కొంచెం ఫాస్ట్గా రెడీ చేయడం జరిగింది కాబట్టి కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్.